ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. అలాగే నేను చూపించినంత అల్లం వేసుకున్నాను. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. మనం వేసుకున్న ఆ క్వాంటిటీని బట్టి అల్లం కొద్దిగా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. అలాగే ఉప్పు. ఉప్పు మళ్ళీ సరిచూసుకోవచ్చండి. ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా మనం చేసుకోవాలండి. చూసారా మనకి ఎంత మెత్తగా అయిందో? మనకి ఈ కన్సిస్టెన్సీలో మనం నీళ్లు పోసుకుంటూ మనం చట్నీ రెడీ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మనం ఉప్పు కూడా సరిచూసి కావాలంటే వేసుకోవచ్చు. నేను బౌల్‌లో వేసి చూపిస్తున్నానండి. చట్నీ అనేది కలర్ ఇలా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడే ఇడ్లీలో కానీ, దోసలో గానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఈ పప్పు